ఇది జీడి మామిడి పండు. దీని నిండా జ్యూసే ఉంటుంది. సమ్మర్లో దీన్ని తింటే దాహం ఉండదు. చూడండి, నాకంటే ఎక్కువ దాహం వేస్తుంది. పిండి రసం అంతా వంపేసి సూపర్ ఉంటుంది. చూడండి ఎంత జ్యూస్ ఉందో. మహారాజులు వచ్చారు మా ఇంటికి వచ్చారు. మా మంచి వారంట, మనకున్న వారంట, మాకెంతో నచ్చారు. ఏమండోయ్, ఈరోజు మీకు జీడి మామిడి పండ్ల గురించి, జీడి మామిడి చెట్ల గురించి, తోటల్లో జీడి మామిడి చెట్లు ఎలా పెంచుతారు, వాటి పెంచే విధానం ఏంటి, జీడి మామిడి పండ్లల్లో ఉండే పోషక విలువలు ఏంటి, దీని ద్వారా జీడిపప్పు ఏ విధంగా తయారవుతుంది, ఈ విశేషాలన్నీ కూడా మీకు వివరించబోతున్నానండి. మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఈ పండ్ల రుచి ఉంటుంది చూశారు, నాలు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత బాగుంటాయన్నమాట. ఈ పండ్లు మంచి రంగు, రుచి, సువాసన కలిగి ఉంటాయండి. ఇవేనండి జీడి మామిడి పండ్లు. పసుపు రంగులో, ఎరుపు రంగులో, లేత రంగులో, ఈ విధంగా 2-3 రంగుల్లో మనకు దొరుకుతాయండి. వేసవికాలం వచ్చే పంటల్లో ఈ జీడి మామిడి పంట కూడా ఒకటండి. ఈ పండ్లు వేసవి కాలంలో మాత్రమే మనకు దొరుకుతాయన్నమాట. కాకపోతే ఈ పండ్లు 2 రోజులకు మించి నిలవ ఉండవండి, పాడైపోతాయి. మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవకాశం కూడా ఉండదన్నమాట. ఈ పండ్లల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయండి. ఇంకా పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ పండ్లను తోటల్లో పెద్దగా పట్టించుకోరండి, చెట్ల కింద రాలి పడిపోతూ ఉంటాయి. జీడి గింజలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ఈ పండ్లకి ఇవ్వరండి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయండి, మంచి సువాసన వస్తూ ఉంటాయి. వీటిని వేసవికాలంలో ఉప్పు కారం వేసుకుని తింటూ ఉంటారన్నమాట. అలా తినడం వల్ల అతిదాహం ఉండదండి. ఈ పండ్ల రసంతో కూల్ డ్రింక్స్ తయారు చేస్తారు, జాములు తయారు చేస్తారు, చట్నీలు, ఊరగాయలు ఇవన్నీ కూడా తయారు చేస్తారండి. ఈ పండులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒక నిమ్మ పండులో కంటే 5 రెట్లు ఎక్కువ సి విటమిన్ ఉంటుందన్నమాట. ఈ పండ్ల రసం లూజ్ మోషన్స్ని, గమ్ మోషన్స్ని తగ్గిస్తాయండి. ఇంకా మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకా ఈ పండ్లను తినడం వల్ల అరికాళ్ళల్లో ఉండేటటువంటి పగుళ్ళు కూడా తగ్గుతాయండి. అంటే శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించి శరీరానికి చలువ చేసేటటువంటి గుణం ఈ పండ్లకు ఉందన్నమాట. జీడి మామిడి పండ్లు, సంపెంగ పూలు, పనసపండు ఈ మూడింటికి ఒక ప్రత్యేకమైన సువాసన ఉంటుందండి. దేని సువాసన దానికే ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఇది వేసవికాలం పంట అండి. ఇంకా ఈ పండ్లకి కింది భాగంలో జీడి పిక్కలు వేలాడుతూ ఉంటాయండి. అవి పూర్తిగా తయారు కాకముందు పచ్చి జీడి గింజలు ఈ విధంగా దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా పచ్చి జీడి గింజలను కోసుకుని వాటిలోంచి పచ్చి జీడిపప్పును తీసుకుని ఆ పచ్చి జీడిపప్పుని అనేక రకాల కూరలు వండుకుంటారండి. చికెన్ కూరలో వేసుకుంటారు, మటన్ కూరలో వేసుకుంటారు. అచ్చంగా జీడిపప్పునే ఆ విధంగా కూడా వండుకుంటారు. పచ్చి జీడిపప్పు నుంచి జీడిపప్పు ఎలా తీయాలో ఒక వీడియో పెట్టానండి, అది మీరు చూడండి. ఇంకా ఈ జీడి గింజలు ఇవి ఇంకా తయారు కాలేదండి. లేత గింజలు, పచ్చి జీడి గింజలు ఈ విధంగా ఉంటాయన్నమాట. లేత పచ్చి జీడిపప్పు కూరల్లో వేసుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా ఎరుపు రంగులో కూడా జీడి గింజలు దొరుకుతూ ఉంటాయి, జీడి పండ్లు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ చెట్లని మనం ఇళ్లల్లో పెంచినట్లుగా ఏపుగా నిటారుగా తోటల్లో పెంచరండి. తోటల్లో కిందికి గుబురుగా పెంచుతారన్నమాట. తోటల్లో పెంచేటటువంటి ఏ చెట్లయినా సరే నేలకి అందేటట్టు కిందికి ఉంటాయి. అందుకే చెట్లకు కాసేటటువంటి ఏ రకమైన పండ్లైనా మనకి చేతికి చాలా చక్కగా అందిపోతాయండి. మా చిన్నప్పుడు ఈ జీడి మామిడి పండ్లు వేసవికాలం వీధి వీధిలో తీసుకొచ్చి అమ్మేవారండి. పెద్దవాళ్ళు ఆ జీడి మామిడి పండ్లు అనుకొని వాటిని నిలువుగా చీరి ఉప్పు కారం వేసి మాకు ఇచ్చేవారండి. మరి మధ్యాహ్నం 3 గంటలు 4 గంటలు అయ్యేసరికి పిల్లలకి ప్రతిరోజు జీడి మామిడి పండ్లు కానీ, లేదంటే పనస పండ్లు కానీ, కొబ్బరి మామిడి కానీ, లేదంటే ఏనుగు తలకాయ మామిడి పండు కానీ, ముంజలు కానీ, ఇలా ఏదో ఒక విధమైన శరీరానికి చలువ చేసేటటువంటి పండ్లు ముఖ్యంగా రా ఫుడ్ పెట్టేవారండి.
అందుకే ఆ కాలంలో పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉండి అనారోగ్యాల బారిన పడేవారు కాదన్నమాట. ఇంకా ఈ చెట్లు ఉష్ణమండల ప్రదేశాల్లో చాలా చక్కగా పెరుగుతాయండి. అంటే ఎండలు ఎక్కువగా ఉండాలి, ఇసుక నేల ఉండాలి. అలాంటి నేలల్లో, ఎర్రమట్టి నేలల్లో ఈ చెట్లు ఏపుగా బలంగా పెరుగుతాయండి. హైబ్రిడ్ చెట్లు అయితే వేసిన 3 సంవత్సరాలకే కాయలు కాస్తాయన్నమాట. కాకపోతే తోటల్లో పక్షుల బెడద ఎక్కువగా ఉంటుందండి. ఈ జీడి గింజల్ని పక్షులు కొట్టుకుని అందులో ఉన్నటువంటి జీడిపప్పును తినేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి రైతులు ఈ పంటను పక్షుల బారి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఇంకా ఈ పండు వేసవి కాలంలో పుష్కలంగా ఈ పండ్లు దొరుకుతాయండి. మరి ఈ పండు నిండా రసం ఉంటుందన్నమాట. దీన్ని వేసవి కాలంలో తినడం వల్ల దాహం అనేది ఉండదండి. ఇంకా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది పండు. ఇంకా చాలా మంచి సువాసనతోటి, మంచి రుచితోటి ఈ పండు అద్భుతంగా ఉంటుందండి. మన శరీరానికి చాలా చలువ కూడా చేస్తుందన్నమాట. మరి ఎంత రుచికరమైనటువంటి పండు కేవలం మనకు వేసవికాలం మాత్రమే మనకు దొరుకుతుందండి. ఈ పండు కింద వేలాడుతున్నటువంటి జీడి పిక్కల్లో జీడిపప్పు ఉంటుందండి. ఇవి పూర్తిగా తయారైన తర్వాత ఆ పండ్లు చెట్టు కింద రాలిపోతాయండి. అలా రాలిపోయిన పండ్లను ఈ విధంగా సేకరించి ఒక చోట కుప్పగా పోస్తారండి. ఈ పండ్లను గింజల్ని వేరు చేస్తారు. ఆ గింజల్ని కాల్చి పగలగొడితే దాంట్లోంచి జీడిపప్పు బయటకు వస్తుందండి. లేదంటే గోదావరి జిల్లాల్లో జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉంటాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీలకు ఇచ్చేసినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న యంత్రాల సహాయంతో జీడిపప్పుని వేరు చేస్తారండి. ఇదేనండి జీడి మామిడి చెట్లు, జీడి మామిడి పండ్లు, జీడిపప్పు కథా కమామీసు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ మన గుండెకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే కొవ్వు వృక్ష సంబంధమైంది కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.